హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి కృష్ణ. మీరు చూసే ఎస్కే వ్లాగ్స్. యాక్చువల్గా మార్నింగ్ అయితే నేను మొత్తం చైన్ క్లీన్ చేస్తుండే, ఎంత మట్టి లేదు చూడండి, మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం. అయితే ఇన్నో నుంచి నేను చైన్ స్ప్రే వాడట్లేదు అనమాట, గేరాలు యూజ్ చేస్తున్నా. గేరాలే మంచిగా అనిపించింది. మేము సండే రైడ్కి వెళ్ళినప్పుడు వర్షం పడి ఉండే. యాక్చువల్ అయితే ఆయిల్ చేంజ్ ఉండదు అనమాట. ఆయిల్ యూజ్ మనం ఎక్కడ తీసుకుంటామంటే కొత్తపేటలో ఒక షాప్ ఉంది, అక్కడ మనకి బయటికంటే చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. ఈరోజు ఆ షాప్ కూడా మీకు చూపిస్తా. కొత్తపేట పిల్లర్ నెంబర్ కూడా చూద్దాం అడుగుయిన తర్వాత. ఎవరికైనా కొత్తపేట వెళ్ళిన సర్కిల్ సైడ్ ఉంటే మనకి ఆయిల్ కూడా తక్కువ రేట్లో అయిపోతుంది. నేను పీపీఎఫ్ వేయించినా కూడా పీపీఎఫ్ మొత్తం లేచిపోతుంది చూడండి, మొత్తం లేచిపోతుంది ఇట్లా. అండ్ వాళ్ళు పీపీఎఫ్ వేసినప్పుడు నాకు 1 year వరకే ఉంటుంది అన్న అని చెప్పారు. నాకైతే మెయిన్ కావాల్సింది ట్యాంక్ ఒకటే, ట్యాంక్కే గీతలు పడతాయి అని చెప్పి మెయిన్ ట్యాంక్ అయితే మంచిగా ఉంది, ట్యాంక్ అయితే ఏం కాలేదు. ఈ ముందర కూడా ఇట్లా లేచిపోతుంది, కనిపిస్తుందా? అండ్ ఇంకోటి వైజాగ్ తీసిన తర్వాత లుక్ ఇట్లా ఉంది కదా, మొత్తం బండి అయితే మట్టి మట్టి బురద బురద ఉంది. నేను పొద్దున మంచిగా డీజిల్ పెట్టి క్లీన్ చేసిన. ఇప్పుడు మంచిగా ప్రెజర్ వాషింగ్ పెట్టి ఇది క్యాప్ ఇప్పిన తర్వాత మంచిగా వాషింగ్ చేపిద్దాము, ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇంజన్ ఆయిల్ 8,000కి 7,000కి చేంజ్ చేపిస్తారు. నేనైతే ఇంకో 3,500కి చేంజ్ చేస్తాను. ఎందుకంటే నాకు మంచిగా అనిపించదు, ఎందుకంటే ఆయిల్ తక్కువైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ ఖరాబ్ అయినా కానీ నాకు ఎక్కువ ఖర్చు కాదు కదా. ఎందుకంటే ఆయిల్ తీసుకోవడం నేనే చేంజ్ చేసుకోవడం, ఆయిల్ ఫిల్టర్ అవి నేనే చేంజ్ చేసుకోవడం కాబట్టి నాకు ఎక్కువ ఖర్చు అనిపించదు. ఇంకోటి ఏంటంటే అంతవరకు కూడా ఉంచుకోవద్దు, ఆయిల్ ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఐవీసీసీ ఇంజన్ కదా, ఇవి 411cc కదా, 411cc అయినప్పుడు ఎక్కువ హీట్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ హీట్ అయినప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ బర్న్ అవుతుంది, బర్న్ ఎక్కువ కాలిపోతుంది అనమాట. అట్లా కూడా మనము కొంచెం హై స్పీడ్ చేసినప్పుడు అంత ఖరాబ్ ఆయిల్తో నడపడం కూడా మంచిది కాదు. ఇంకొక పెద్ద వైజాగ్ వస్తుంది అనమాట, అది ఇన్కేసా INSCAKE CAPE బుగ్గ INSCAPE ఇన్స్కేప్ అని చెప్పి ఒకటి వైజాగ్ ఉంది. అది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. అది 3,500 చేంజ్ ఉంది. అది ఆర్డర్ చేస్తే మంచిగా పెద్దగా వస్తుంది అనమాట, మంచిగా వైజాగ్. చూద్దాం ఒకసారి ఆర్డర్ చేసి అయితే చూద్దాం. అది ఇక్కడ నుంచి కాదు, మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి రావాలంటే అది ఆర్డర్ చేస్తే. మీరు చెప్పండి, ఆర్డర్ ఏమంటారా వద్దంటారా, ఎట్లుంటుంది బండికి, సెట్ అవుతుందా కదా అనేది కింద కామెంట్ అని చెప్పండి. ఇప్పుడు మనకి వర్క్ తెలుసు కాబట్టి, ఇప్పుడు నాకు తెలుసు ఎట్లా చేంజ్ చేసుకుంటారో ఏందో ఆయిల్ తెలుసు కాబట్టి సర్వీస్ సెంటర్లు ఇస్తే మనకి వాళ్ళు చేంజ్ చేసినందుకే సంథింగ్ ఛార్జెస్ అనమాట. 600 నుంచి 900 వరకు ఛార్జెస్ ఇస్తారు. చేంజ్ చేసిన దానికి మళ్ళీ ఆయిల్కి సపరేట్, మళ్ళీ ఫిల్టర్ చేంజ్ చేసేదానికి సపరేట్, ఇవన్నీ సపరేట్ ఛార్జెస్ ఇస్తారు. ఏమో మనకు వచ్చిన దాని గురించి చేంజ్ చేసిన దానికి మళ్ళీ సపరేట్ తీసుకుంటారు. మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ సపరేట్, ఇంజన్ ఆయిల్ సపరేట్, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన సపరేట్, లేబర్ ఛార్జెస్ మళ్ళీ సపరేట్. పోలీసులు ఇక్కడ బండ్లు ఆపుతారు నీట్గా. ఇంకా అందుకనే మనకు తెలిసిన పనే కదా, అయిపోతుంది అని చెప్పేసి నేనే చేంజ్ చేసుకుంటాను అనమాట. విక్టోరియా మెమోరియల్ ఉంది కదా, విక్టోరియా మెమోరియల్ నుంచి అటు సైడ్ ఉంటుంది అన్నమాట షాప్. ఇది మనం ముందుకెళ్ళి అట్లా యూటర్న్ చేసుకొని వద్దాం. గాయస్ పిల్లర్ నెంబర్ మెట్రో అనుకోండి, మెట్రోకి మీరు ఇటు సైడ్ వచ్చేస్తే కనిపిస్తుంది షాప్ మీకు. ఇదే అనమాట, నిమాకర్ బ్రదర్స్. చలో ఇంజనీర్ తీసుకున్న తర్వాత ఎంత ప్రైస్ పడుతుందో చెప్తాను మీకు. నేను సర్వీస్ సెంటర్ లేతాం मैं हेलो 50 रुपये का कूपन है। 1050 रुपये कितना 1050 7 minus 50 ज़्यादा नहीं आपको గైస్. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 1367 రూపీస్ ఉంది. క్యాష్ ఆన్ పవర్ తీసుకున్నాను నేనైతే. 1367 ఉంది. దీంట్లో ఒక కూపన్ వచ్చింది అనమాట, మనకి 50 రూపీస్ కూపన్ వచ్చింది. మనకు మొత్తం పడ్డది ఎంత అంటే 1050 రూపీస్ పడ్డది. आगे लेके इसको कैसे लेके जाना बोले तो ऐसा लगा लेके बीच में गाड़ी स्टार्ट करके. ఆయిల్ ఫిల్టర్ లేదంట, ఆయిల్ ఫిల్టర్ మనం సర్వీస్ సెంటర్లో తీసుకొని అర్థం మన పని స్టార్ట్ చేద్దాం. ఇంకా గాయస్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే వేసినా. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే మంచిగా ఉంది, కొంచెం లోపల డస్ట్ ఉంది, అది క్లీన్ చేస్తాడు అండి. మట్టి ఎట్లా వస్తుంది చూడండి. గాయస్ మన బండికి సర్వీసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ రేంజ్ చేయాలంటే ఇది ఒక నట్టు, ఈ 2 నట్టు తిప్పాలి. ఒకటి 8 నెంబర్ వస్తుంది, ఒకటి 22 అనుకుంటా, 22 పోతుంది. ఆయిల్ రేన్ అయిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ కూడా తీద్దాం. ఆయిల్ ఫిల్టర్ తీసిన తర్వాత ఏముంది, ఫిల్టర్ అయితే పొద్దున్న చెక్ చేసినాం, ఫిల్టర్ మంచిగానే ఉంది.
ఇక ఆయిల్ పోసేసి ఆయిల్ ఫిల్టర్ వేసేసి వాషింగ్ చేసేసామంటే మన పని కాదాం. ఇంతే ఏముండదు ఆడ. ఇది అట్టిప్పేసినామా, ఆయిల్ ఫిల్టర్ చేసేసినామా, వాషింగ్ చేయించినామా, అంతే. ఒక చేతిని గోపురం పట్టుకొని ఒక చేతిని పని చేయాలంటే కొంచెం కష్టమవుతుంది. మన బండి మనం చేసుకున్నట్టు ఏ సర్వీస్ సెంటర్లో ఏ షోరూంలో ఎవరు చేయరు. మనం ఇంట్రెస్ట్తో మంచిగా చేసుకుంటాం కదా. వాళ్ళకి ఏంటంటే టార్గెట్ కంప్లీట్ కావాలి, తొందర అయిపోవాలి అని చెప్పేసి దాన చేసి పంపించేస్తారు. అయితే పురుసైతే కొద్దిసేపు ఆయిల్ అయితే మొత్తం గారుతుంది. ఇంకా బండి ఇటు సైడ్ వన్ సైడ్ వంపితే కూడా గారుతుంది. ఇంకా గారిన తర్వాత కొద్దిసేపు చూద్దాం. ఒక 5 minutes వదిలేటేసి ఇట్లనే ఆయిల్ ఫిల్టర్ కూడా తీసేసిన. ఆయిల్ అయితే పోసేసినాం, ఆయిల్ ఫిల్టర్ కూడా వేసేసినాం. ఒకసారి బ్రేక్ ఆయిల్ కూడా చెక్ చేస్తాం. బ్రేక్ ఆయిల్ కూడా ఉంది, బ్రేక్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే అనిపిస్తాయి బ్రేక్ ప్యాడ్స్ మంచిగా ఉన్నాయా లేవా అనేది. బ్రేక్ ప్యాడ్స్ కూడా ఓకే ఉన్నాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ ఓకే, ఫ్రంట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఓకే. చలో అయిపోయింది. ఆయిల్ అయితే ఏం చేసినాం, ఆయిల్ ఫిల్టర్ ఏం చేసినాం. ఫిల్టర్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే మంచిగా ఉంది. మార్నింగ్ చెక్ చేసినాను నేను. అండ్ మేమైతే ఇప్పుడు వాషింగ్ అయితే తీసుకోదాం. చలో గాయ్స్ బండి అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత బండి స్మూత్ సౌండ్ వస్తుంది అనమాట. సైలెంట్గా ఇట్లా స్మూత్ ఉంటుంది. వెంటనే రేజ్ చేయొద్దు మనము, ఎందుకంటే ఆయిల్ సర్క్యులేషన్ కావాలి కదా. 5 నుంచి కింద వరకు ఆయిల్ సర్క్యులేషన్ అయిన తర్వాత బండి ఆఫ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ లెవెల్ ఇక్కడ అనిపిస్తుంది. చలో బండి అయితే ఆఫ్ చేసిన. ఆయిల్ చూడండి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 dots ఉంటాయి కదా, కింద లైన్ ఒకటి పైన లైన్ ఒకటి. మనకు పైన లైన్ వరకు రావాలి. తీసుకొని వాషింగ్ అయితే వేపిద్దాం. వాషింగ్ వేయించిన తర్వాత సైడ్ కవర్ ఫిట్ చేసి అంతే. బండి వాషింగ్ చేసిన తర్వాత అయితే మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు గాయ్స్ కొత్త క్రాష్ గార్డ్లు బండికి పార్టీ ఇస్తాడు. అదే బిర్యానీ పార్టీ. కారు కొన్నాడు ఇప్పటికే దాస్తులే, వీడు దీనికి ఇస్తాడు. ఇక పాత క్రాష్ గార్డ్స్ అయితే తీసేస్తాం. ఇప్పుడు ఇవి ఇన్స్టాల్ చేయాలి. గాయ్స్ ఫైనల్ అయితే క్రాష్ గార్డ్ ఫిట్ చేస్తాం. ఇప్పుడు ఇక టైం వచ్చేసి 9:30 అవుతుంది. మార్నింగ్ ఎప్పుడు వస్తే నేను ఇప్పుడు అయ్యా ఇంటికి పోవాలి. ఇక గాయ్స్ యాక్చువల్గా బండి సర్వీసింగ్ కూడా అయిపోయింది. మన KTM అడ్వెంచర్ 250కి క్రాష్ గార్డ్ కూడా ఫిట్ చేసేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను అనమాట నేను. ఆల్రెడీ చూడండి ఎట్లా అనిపిస్తుంది. ఎల్లో టిఫ్ ఎల్లో సిట్టింగ్ ఆన్ ఏ బఫెల్లో. ద ఫేమస్ సింగరేణి కాలనీ ఈరోజు మార్కెట్ అవుతుంది. మనం ఇప్పుడు సింగరేణి కాలనీ నుంచి పోతున్నాం ఇంటికి. బుల్లెట్ సరే సరే అయిపోయి సౌండ్ వస్తుంది పడపడ అని. ముందే సింగరేణి కాలనీ ఇది. ఇంకా నేను బండికి చైన్ స్ప్రే కొట్టలేదు. ఇంకా చైన్ స్ప్రే కొడితే ఇంకా స్మూత్ అవుతుంది బండి. ఈ వర్షాలకి చైన్ స్ప్రే కొడితే ఏమవుతుందంటే ఆ వాటర్కి మొత్తం ఆ చైన్ స్ప్రే అనేది ఏమి ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకొంచెం గేర్ ఆయిల్ పెడితే కొన్ని రోజులైనా మంచిగా ఉంటుంది అనమాట గేర్ ఆయిల్. అండ్ మన బండి టోటల్ రీడింగ్ వచ్చేసి 25,700 kilometers తిరిగింది. అండ్ మన బండి మనం సర్వీసింగ్ చేసుకుంటే ఆ కిక్కే వేరే ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇదే అనమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. ఇద్దరు సాయి కృష్ణ. బాయ్ బాయ్.